చాలు. బైబిల్ 118వ కీర్తన 19వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు. ఇల్లు కట్టుగా నిషేధించిన రాయి మూలకు కలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఈయన యందు మనము ఉత్సహించి సంతోషించదు. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలు మీరు ప్రేమించి చక్కని గృహాన్ని ఈ ప్రాంతంలో ఈ విధంగా ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపించారు అయ్యా. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు కలిగిన వాటన్నిటి నుంచి మీ బిడ్డని మీరు తప్పించి కృప చూపించి ఈ ఇంటికి కావాల్సిన ప్రతి ఆర్థిక సహాయాన్ని మీరు దయచేసి ఈ విధంగా నీ పిల్లలంగా, నీ సేవకులంగా మేము అందరం కలిసి నేను స్తుతిస్తూ ఈ గృహాన్ని ప్రారంభోత్సవం చేయడానికి కృప చూపినందుకు స్తోత్రాలు తండ్రి. ఏ సంహారముతో ఈ గృహంలోనికి ప్రవేశించకుండా నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఈ గృహానికి మీరే అధికారిగా, యజమానుడిగా ఉండండి. గృహం చుట్టూ నీ కంచె కాపుదల ఉంచండి. ఈ చుట్టుపక్కల వారి వలన ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా తండ్రి, నీ బిడ్డలు ప్రశాంతంగా నెమ్మదిగా జీవించినట్లు అయ్యా, సియోనుల నుంచి ఆశీర్వదించే దేవుడుగా నీ బిడ్డలను అంచెలంచెలుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి ప్రభువా అయ్యా, ఒక సొంత గృహం కొరకు నీ బిడ్డలు కష్టపడ్డారు, ప్రార్థన చేశారు, శ్రమపడ్డారు. అన్ని విధాల నీ సన్నిధిలో సాక్షిగా నిలబడాలని ఆశించారు అయ్యా. నువ్వు చేసిన ఈ గొప్ప మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా రాబోతున్న దినాలలో అత్యధికమైన మేలును చేసి దేవుడుగా నీ బిడ్డల పక్షంగా మీరు నిలిచి ఈ గృహానికి మీరే అధికారిగా, యజమానుడిగా ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ గృహాన్ని ప్రార్థన చేసి నివాస యోగ్యమైన గృహంగా తండ్రి మేము ప్రతిష్ఠిస్తూ ఉండగా మీరే ఈ గృహాన్ని ప్రభువా ఆశీర్వాదకరంగా తండ్రి సియోనుల నుంచి దీవించి దేవుడుగా ప్రభువా ఈ ప్రాంతంలో సకల జాతులకు దీవెనకరంగా మీరు మార్చి నీ నామమునకు మహిమ తెచ్చుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క గృహాన్ని ఒక నివాస యోగ్యమైన గృహంగా ప్రతిష్ఠిస్తున్నాం. సబలపడుతూ దేవుని మహిమ పడుతూ నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నా తరమా యేసయ్యా, నీ కృప నిత్యము జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది సంగీత సునాదము, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య
దీపము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మిక్సీ చేశారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభా ఈ సమయంలో డైనింగ్ హాల్ ఇంటిని ప్రభా ప్రార్థన చేసి రూముని ప్రారంభిస్తున్నాం. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. కృప కలుగును కాక, కృప కలుగును కాక. మా పూర్వీకులు తండ్రి ప్రార్థన చేసి ప్రారంభించగా నిత్యము ఆశీర్వదించే దేవుడుగా మీరు నిలిచారు. ఇదిగో ఈ సమయంలో ప్రభా నీ సేవకులుగా నీ పిల్లలంగా మేము కలిసి ఇదిగో ఈ కుటుంబం ఎడల నీ కృపను చూపండి, గొప్ప కార్యాలు చేయండి. నీ బిడ్డలు లోనికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు నిండుగా మెండుగా మీరు దీవించండి. ఏ కొదువ ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి, ప్రశాంతతని నెమ్మదిని దయచేయండి. నీ బిడ్డలు డ్యూటీలు చేసి ఈ గృహంలోనికి రాగానే ప్రభు ఓ గొప్ప విశ్రాంతిని, సుఖాన్ని, నెమ్మదిని మీరు అనుగ్రహించేటట్లుగా నీ రక్తాన్ని ప్రోక్షించండి, పరిశుద్ధపరచండి. నిండైన తీరు నీ కుటుంబంలో నీ బిడ్డలకి దయచేయండి, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. కుటుంబంలో ఐక్యత, ప్రేమ, అనురాగాలు నిలుపుతూ నిత్యము నీ రక్షణ సునాద గీతాలు ఈ కుటుంబంలో వినబడేటట్లుగా మీరు చేస్తూ ఈ గృహానికి మీరే అధికారిగా యజమానుడిగా ఉండి నిండుగా మెండుగా మీరు దీవించి మీరు కృప చూపించి ఆదుకోమని ఈ సమయంలో ప్రభు ఇదిగో తండ్రి ఈ రూములు కూడా తండ్రి ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉండగా ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఇంకాను ప్రభు నీ బిడ్డల జీవితాలు అత్యధికమైన మేలు చేసే దేవుడుగా మీరు ద్వారాలు తెరిచి కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ గుమ్మాల మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఏ సంహారబోత ప్రభు ఈ గృహంలోకి ప్రవేశించకుండా మీరే అధికారిగా యజమానుడిగా ఉండి గొప్ప కార్యాలు చేయిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నివాస యోగ్యమైన గృహంగా ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. సర్వభక్తి జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.